వాహిని మీడియా ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు నాగమల్లి నారాయణ స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. అయితే గురువు గారు మీరు ఎక్కడ ఉంటారు అంటున్నారు. మేము సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువులో ఉంటామండి. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను మీకు ఎందుకంటే చూడండి, చాలా మందిలో దగ్గు, ఆయాసము, ఉబ్బసము ఇలాంటి వాటితో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం ఒక మంచి మూలికను పరిచయం చేసి దాంతో మనం ఔషధాన్ని మనం తయారు చేసుకోవాలని మీకు నేను తెలియజేస్తాను. చూడండి, దానికి కావాల్సింది ఇక్కడ ఉంది. దీనిని నల్లేరు అంటారు, లేదా వజ్రవల్లి అంటారు. ఇలా కంప చెట్లలో ఎక్కడైనా దండిగా దొరుకుతుందండి. అడవుల్లో బాగా పెరుగుతుంది, నీళ్లు లేకపోయినా పెరుగుతుంది, ఎన్ని రోజులైనా తట్టుకుంటుందండి ఇది. అందుకే దీనికి వజ్రవల్లి అని పేరు. ఇలాంటివి మనం తీసుకోవాలండి. చూడండి, ఇలాంటివి తీసుకునేసి మనం ఏం చేయాలి, ఇది ముదిరినది, ఇవి చూడండి, ఇవి ముదిరినవి. ఈ ముదిరినవి తీసుకొని ఇలాగ ముక్కలు కట్ చేసి నీడలోనే ఆరించుకోవాలి. మనం ఎండకు వేయకూడదండి, దీంట్లో ఉండే ధాతువు పోతుంది. అందుకని నీడలోనే ఆరించుకొని తర్వాత ఒక ఇనుప బాండీలో వేసి కాల్చేయండి. బూడిద అవుతుంది. ఆ బూడిదను రోజు ఒక అర స్పూన్ అంతా పాలల్లో కలుపుకొని తాగుతా వస్తే మీకు 41 రోజుల్లో ఆయాసము, దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. ఇంకా చూడండి, ఇవి లేతగా ఉండేటివి, కింద మనకు ఇవి లేతవి, పైన ఇగుర్లు ఇలా వస్తాయి. వీటిని తీసుకోండి. వీటిని తీసుకునేసి ఇలా 3 వరకు తీసుకోవచ్చండి. ఇవి లేతగా ఉంటాయి. దీనిలను ముక్కలుగా కట్ చేసి మెత్తగా నూరండి. ముద్దలాగా నూరేసి రోజు ఒక గచ్చకాయ ప్రమాణం లేదా 3 బఠానీలంతా పాలల్లో వేసుకొని తిరగొట్టుకొని తాగుతా వస్తే మోకాళ్ళలో గుజ్జు పోయి ఉంటుంది, గుజ్జు కూడా తయారవుతుంది. అలాగే మనకు మోచేతులు కానీ ఎక్కడైనా కీళ్ళల్లో నొప్పులు ఉంటే కీళ్ళ నొప్పులు కూడా సమూలంగా పోతాయి దీంతో. ఎందుకంటే దేహమే వజ్రం అవుతుంది. అందుకే దీనికి వజ్రవల్లి అని పేరు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మొక్క చాలా ప్రాచీనమైంది, చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా బలమైంది, చూసేకి సన్నగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి మీకు అర్థం కాకపోతే అప్పుడు నాకు చేస్తే ఏదైనా కానీ చెప్పేకి బాగుంటుంది. గురువుగారు మీరు ఎక్కడ అంటున్నారు? మాది సత్యసాయి జిల్లా కదిరి దగ్గర నల్లచెరువు అండి. అక్కడ ఉంటాము. మేము చేసేటువంటి వీడియోలు బాగా చూసి మీరు నిదానంగా చూడండి, స్కిప్ చేయకోకుండా వీడియోను బాగా చూసి అది ఏమిటికి పని చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది. అది ఏ మొక్క చూడండి, ఇది. దీని పేరు మామూలుగా మేము పల్లెల్లో టెంకాయ చెట్లు అంటామండి. పెద్ద టెంకాయలు కాదు, చిన్న టెంకాయ చెట్లు అంటాము దీన్ని. చూడండి, మా నాన్న మాకు పరిచయం చేసినప్పుడు దీన్ని టెంకాయ చెట్టే అన్నారు. మీరు కావాలంటే చూడండి, బాగా నిదానంగా చూడండి. ఇలా అదో చూడండి, ఆకులు ఇలా ఉంటాయి పల్సగా, ఇలా కొమ్మలు ఇలా వస్తుంది ఆకు. దీనికి మీరు బాగా చూసినట్లయితే కాయలు ఇలా వస్తాయండి. ఇది చూడండి, మనము ఇలా ఒత్తితే టెంకాయలాగే పగులుతుందండి. చూడండి, పూలు ఇలా వస్తాయి, ఆకులు ఇలా ఉంటాయి. దీని పేరు టెంకాయ చెట్టు. మీరు దీన్ని ఏమి చేయాలా, దీన్ని ఎందుకు ఉపయోగించాలంటే మనకు ఎక్కడైనా సరే విరిగిన ఎముకలకు ఈ ఆకులు తీసుకోవాలండి. మనము ఇలా ఆకులు తీసుకునేసి మెత్తగా నూరుకొని ఈ ఆకులను మెత్తగా నూరి దీంట్లోకి నాటి కోడిగుడ్డు తెల్లసొన, ఈ ఆకుల్లోకి నాటి కోడిగుడ్డు తెల్లసొన, తర్వాత వచ్చి ఆడాలని మన అంగట్లో దొరుకుతాయండి. ఆడాలు కొంచెం తీసుకొని వచ్చి 2 వేసి బాగా నూరండి. ఆడాలు నీళ్ళలో నానబెట్టి అయినా నూరుకోవచ్చు, లేదు మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. బాగా ఆడాలు, ఈ టెంకాయ ఆకులు, తర్వాత వచ్చేసి మనకు కోడిగుడ్డు తెల్లసొన 3 బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి బట్టకు పట్టియండి. ఇలాంటి తెల్ల బట్టకుండా బాగా పట్టియండి. పట్టించి ఎక్కడైతే ఎముక ఇరిగిందో మీకు బాగా ఏ ప్లేస్ అన్నా కానివ్వండి, ఇక్కడ కానీ తొడ ఎముక కానీ మక్కిలో కానీ ఏ ఎముకైనా సరే ఇరిగినప్పుడు బట్టకు పట్టించేసి బాగా పలసగా చుట్టేయండి. బాగా చుట్టేయాలి. చుట్టేసిన తర్వాత వదిలేయండి. ఇంకా అక్కడ వాపుని, నొప్పుని, ఇరిగిన్ని మొత్తం కట్టుకుంటుంది. అది బాగా సెట్ అయిపోయిన తర్వాత వాపు తగ్గిపోయి అదే కట్టు సొల్లు ఊడిపోతుందండి.
ఊడిపోయిన తర్వాత మళ్ళీ మీరు అలాగే చేయండి సేమ్. మళ్ళీ రెండోసారి అలా 2 సార్లు లేదా 3 సార్లకు మీకు బాగా సెట్ అవుతుంది. కాబట్టి ఈ మొక్కను మీరు అందరూ గుర్తించి మీరు బాగా చూసి మీకు మీరుగా తయారు చేసుకోండి. మీకు మీరుగా తయారు చేసుకొని కట్టుకుంటూ వస్తే ఎలాంటి వాటినైనా కూడా బాగా మనకు నిర్మూలిస్తుందని తెలియజేస్తున్నానండి. చాలామందికి 170 మందికి ఈరోజు నొప్పులు, ఏదో ఒక నొప్పి, తలనొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాల నొప్పి కానీ, తర్వాత మోచేతుల నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, స్పాండిలోసిస్ కానీ, ఇలా చాలామంది ఇలాంటి నొప్పులతోనే బాధపడుతున్నారు. అలాంటి వారి కోసము ఒక దివ్యమైనటువంటి ఔషధం. ఎందుకంటే నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అలా కాకోకుండా దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టుంటుందండి మనం వేసే మందు. అలాంటి మంచి ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఒక మంచి గుణాలు కలిగినటువంటి ఔషధం మొక్కని మీకు నేను పరిచయం చేస్తున్నాను. దాన్ని మీరు శ్రద్ధగా చూడండి. దాని పేరు పారిజాతము. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది పారిజాతం అండి. బాగా చూడండి మొక్కను, బాగా మీరు మొక్కను బాగా పరిశీలించి చూడండి. పువ్వులు చూస్తే ఇలా ఉంటాయి, మన మల్లె పువ్వుల్లాగా ఉంటాయి. మొక్క ఇదేనండి. బాగా చూడండి, ఆకులు ఇలా ఉంటాయి, చాలా కరుగ్గా ఉంటాయి. ఆకులు నలిపితే మనకు మందంగా కనపడతాయి, కింద ఏదో నూగున్నట్లు బాగా కనపడతాయి. ఇలా చూడండి ఆకు. కాబట్టి ఇది పువ్వులు ఇలా ఉంటాయి. మీరు బాగా చూసినట్లయితే పువ్వులు చూడండి ఇలా. ఇవి రాత్రి బాగా వికసిస్తాయి, మంచి సువాసన కలిగి ఉంటాయి. తెల్లవారేసలకే రాలిపోతాయండి అన్ని భూమి మీద. అయితే మనం ఏం చేయాలి? ఈ పువ్వులను రాత్రే మనం ఒక తెల్ల బట్ట కానీ ఏదైనా ఒక సాప కానీ పరిచేస్తే దాని మీద పడిపోతాయి. అవి తీసుకొని ఈ పువ్వులను దంచి రసం తీసుకొని రోజు సేవిస్తే మనకు ఆరోగ్యానికి మంచిది. ఇంకా నొప్పులు ఉన్నాయి చూడండి, మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులకు ఈ ఆకులు ఉన్నాయి చూడండి. ఈ ఆకులు ఉన్నాయి కదా, మీరు ఈ ఆకులను ఇలా తుంచుకోండి. ఇలా తుంచుకొని ఈ ఆకులు దాదాపు అంటే ఒక 10 గ్రాముల ఆకులు చూడండి, 10 గ్రాముల ఆకులను ఇలా చూడండి బాగా. ఇవి 10 గ్రాముల ఆకులు ఇలా తుంచుకొనేసి కొద్దిగా నల్ల కొట్టండి. మనము కొద్దిగా చిత కొట్టడం రాతి మీద పెట్టి కొద్దిగా ఇలా దంచి తర్వాత ఏం చేస్తారు? నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు, బాగా పెద్ద గ్లాసు నీళ్ళు పోయండి. అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి. మరిగించిన తర్వాత ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల ఈ ఆకు నీళ్ళు మనం తాగుతూ వస్తే, అంటే పొద్దున్నే పరగడుపునే తాగాలి, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఈ నీళ్లు మీరు తాగుతూ వచ్చినట్లయితే మీకు ఉండేటువంటి మోకాళ్ళ నొప్పులు కానీ, మోచేతి నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఎందుకంటే అలసట వచ్చి నిద్ర పడుకుంటే కూడా కొంతమందికి నిద్ర రాదు. అలాంటప్పుడు ఇలాంటి మీరు అదే కషాయం అంటారండి, ఈ కషాయాన్ని మనం కాంచుకొని బాగా నీళ్ళలో బాగా మరిగించుకొని తాగినట్లయితే ఈ పారిజాతం ఆకుల వలన మన దేహంలో ఉండేటువంటి చెడు రక్తం అంతా బయట పోయి కాళ్ళల్లో గుజ్జు లేని చోట కూడా గుజ్జు ఉత్పత్తి అయ్యి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకోండి. మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడు ఔషధాల రూపంలో ఆకులు కాదండి, మళ్ళీ నాకు చెట్టు పంపియండి, మొక్క పంపియండి అంటే పంపించలేము. మీకు కావాలంటే తగిన ఔషధాలు మా దగ్గర దొరుకుతాయి. ఈ ఆకులతో తయారు చేసినటువంటి ఔషధాలు మా దగ్గర దొరుకుతాయి. కింద కనపడేటువంటి నెంబర్కు కాల్ చేసినట్లయితే మీకు పంపిస్తామండి. మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడు మాకు కాల్ చేయండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.